అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ సాడిస్ట్ 26వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. కోమలి సరిగ్గా డైనింగ్ చైర్లో కూర్చోబోతుందనగా బయట టిఫిన్ చేద్దు కానీ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా స్టార్ట్ అవ్వాలన్నాడు అంతర్. దాంతో టిఫిన్కి కూర్చోబోతున్నదల్లా ఆగిపోయింది కోమలి. టిఫిన్ ఎంతసేపు చేస్తోందిరా? కోమల్ని టిఫిన్ చేయనివ్వంది దేవయాని. ఏం అవసరం లేదు, ముందు వర్క్ ఇంపార్టెంట్ అంటూ కారు వైపు అడుగులు వేశాడు అంతర్. దేవయాని మాట ఏమాత్రం వినిపించుకోకుండా ఇక చేసేదేమీ లేక కోమలి అంతర్ వెనకాల అడుగులు వేసింది. ఏంటో ఎప్పుడు ఏదో కంగారుగానే ఉంటాడు వీడు. వీడు కంగారు పడిందే కాక ఆ పిల్లని కూడా కంగారు పెడుతూ ఉంటాడు. అంటే ఒక నిట్టూర్పు విడిచింది దేవయాని. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటూ ట్యాబ్లెట్ చేతికి అందించాడు దామోదర్. అదేంటండి, ఇంకా ట్యాబ్లెట్స్ పూర్తి కాలేదా అడిగింది దేవయాని. లేదు, మందులు కోర్సు వాడాలంటే ఒక 4 రోజులు వేయమని చెప్పారు డాక్టర్ గారు అన్నాడు దామోదర్. అదేంటి, మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 2 రోజులు వేసుకుంటే చాలని అన్నాడుగా అంది దేవయాని. అవును, అలాగే చెప్పారు, కానీ నువ్వు మరో 2 రోజులు వేయమని నాతో చెప్పారు అని అన్నాడు దామోదర్. ఏంటో ఇన్నేసి మందులు మింగిస్తున్నారు నాతో. అసలు ఇవి దేనికోసమో కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300 అని అంటూ దామోదర్ చేతిలో ఉన్న టాబ్లెట్లు తీసుకొని వేసుకుంది దేవయాని. దేవయాని రెగ్యులర్గా వేసుకోవాల్సిన మందులు ఇక పాత పద్ధతిలో కాఫీలో కలిపి ఇవ్వడమే మంచిది. ఇలా డైరెక్ట్గా ఇస్తుంటే తనకు అనుమానం వస్తుందని మనసులో అనుకున్నాడు దామోదర్. ఎప్పుడో ఈ మందులు మింగలేక నేను చచ్చేటట్టున్నాను అని అంది దేవయాని. దేవయాని ఏంటా మాటలు అంటూ దామోదర్ అరిచాడు, కానీ ఆ గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ అరుపుతో ఒక్కసారిగా బెదిరినట్టుగా దామోదర్ వైపే చూస్తూ ఉండిపోయింది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన ముకుందరావు, దాము ఏంటా అరుపులు, కాస్త ఒంటి మీదకి స్పృహ తెచ్చుకొని ప్రవర్తించన్నాడు ముకుందరావు. దాంతో దామోదర్ తప్పు చేసినట్టుగా తలదించుకున్నాడు. అది గమనించిన దేవయాని, లేదులే మావయ్య, తప్పు నాదే, వారికి అలా మాట్లాడితే ఇష్టం ఉండదని తెలిసి కూడా నేనే నోరు జారి మాట్లాడానంది దేవయాని. సరేమ్మా, మీ వారిని నేనేమీ అనడం లేదులే, కానీ నువ్వేమీ చిన్నపుచ్చుకోకు అని అన్నాడు ముకుందరావు. దాంతో చిన్నగా నవ్వింది దేవయాని. నాన్నగారు నన్ను తిడితే తప్ప నీ మొహంలో నవ్వు రాలేదు కదా దేవయాని అని అన్నాడు దామోదర్. చాచా, అలాంటిదేమీ లేదండి అని అంటూ, ఏవండి, రోజు రోజుకి మన అంతలో చాలా మార్పే కనిపిస్తుంది నాకు అని అంది దేవయాని. అవునా, ఏం మార్పు అని అడిగాడు దామోదర్. ఎప్పుడు కంగారు పడుతూ ఉంటాడు. ఈ రోజైతే కనీసం ఆ పిల్లని టిఫిన్ కూడా చేయనివ్వలేదు, పాపం ఎంత ఆకలితో ఉందో ఏమిటో అంది దేవయాని. దేవయాని, ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నీ ఆరోగ్య సంగతి ఆలోచించు, మిగతా వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచించుకోగలరు అన్నాడు ముకుందరావు. నాకేం మావయ్య, నేను బాగానే ఉన్నాను, ఏదో కాస్త నీరసంగా ఉండి కళ్ళు తిరిగా అంతే, ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉన్నానంది దేవయాని. అలానా, అయితే అదే యాక్టివ్తో వెళ్ళి టిఫిన్ చేయన్నాడు ముకుందరావు. అయ్యో రామా, నేను ఇంకా టిఫిన్ చేయలేదు కాదు, ఆ విషయమే మర్చిపోయానంది దేవయాని. అన్నీ అలాగే మర్చిపోతూ ఉంటావు, వెళ్ళి టిఫిన్ చేయి అన్నాడు దామోదర్. సరే, అలాగే టిఫిన్ చేస్తాను, కానీ గీతిక పెళ్ళికి వెళ్ళడం గురించి ఏమీ చెప్పలేదు అని అంది దేవయాని. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళడం అంత అవసరమా దేవయాని అన్నాడు దామోదర్. అదేంటండి అలా అంటారు, పెళ్ళికి పిలిచినప్పుడు వెళ్తాము, లేకపోతే మనకి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దామా అని అంది దేవయాని. చెప్పేది అర్థం చేసుకో దేవయాని, పెళ్ళికి వెళ్ళిన తర్వాత నువ్వు ఖాళీగా ఉండవు, ఏదో ఒక పని చేస్తూ హడావిడి పడిపోతూ ఉంటావు. ఎందుకు వచ్చింది హడావిడి? కావాలంటే పెళ్ళైన తర్వాత కొత్త దంపతుల్ని మన ఇంటికి పిలుద్దాంలే అన్నాడు దామోదర్. పెళ్ళైన తర్వాత ఎలాగో పిలుస్తాం కదా, కాదు అని అనడం లేదు, కానీ పెళ్ళికి వెళ్తే అందరినీ కలవచ్చు, చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళందరూ వస్తారు, సరదాగా ఉంటుంది, వెళ్దామండి అంది దేవయాని. దామోదర్ ఏదో అనే లోపల కోడలు పెళ్ళికి వెళ్దామని ఎంతో ఆశపడుతోంది, నువ్వెందుకు అడ్డు చెప్తున్నావు, అలాగే వెళ్ళనివ్వన్నాడు ముకుందరావు. వెళ్ళనివ్వంటున్నారేంటి మావయ్య, పెళ్ళికి నేను ఒక్కదాన్ని కాదు వెళ్ళేది, మనం అందరం కలిసే వెళ్దాం అని అంది దేవయాని. అందరూ ఎందుకమ్మా, నువ్వు ఒక్కదానివి వెళ్ళిరా అన్నాడు ముకుందరావు. దేవయాని ముఖం ముడుచుకుంది. అది చూసి సర్లే ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి అన్నాడు ముకుందరావు. అంటే పెళ్ళికి వెళ్ళడం సగం ఖరారైనట్టే,
మిగతా సగం ఈ నొప్పిస్తే చాలు అని తన మనసులో అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది దేవయాని. ఇప్పుడు ఈ పెళ్ళికి వెళ్ళడం అవసరమా నాన్న అన్నాడు దామోదర్. పోనీలే, దేవయాని ఆశపడుతోంది కదా, కాస్త అలా వెళ్తే తన మనసుకైనా ఉల్లాసంగా అనిపిస్తుంది. అంతర్ని కూడా బయలుదేరమని చెప్పు అని అన్నాడు ముకుందరావు. మరి కోమలి అన్నాడు దామోదర్. అడ్డమైన వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకుని రాకు దాము. నా కుటుంబం సభ్యుల గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను, కానీ బయట వాళ్ళ గురించి ఆలోచించే తీరిక నాకు లేదు అన్నాడు ముకుందరావు. తండ్రి ఆవేదన దామోదర్కి తెలుసు, కానీ ఒక వ్యక్తిపై అక్కసుగా మారుతున్నందుకు మనసులోనే బాధపడ్డాడు దామోదర్. దామోదర్ మొహంలో కనిపిస్తున్న భావాలను చదివిన ముకుందరావు, ఎవరో బయటవారి గురించి మనిద్దరి మధ్య మాట పెరగడం ఎందుకు దాము, నువ్వు దేవయాని గురించి మాత్రమే ఆలోచించు అన్నాడు ముకుందరావు. దాంతో దామోదర్ మరేమీ మాట్లాడలేకపోయాడు. కానీ అంతలో తండ్రి ఉదయం ఇంట్లో కనిపించకపోవడం గుర్తొచ్చాది. సరే కానీ నాన్న, ఉదయం మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగాడు దామోదర్. ఏదో చెప్పాడు ముకుందరావు. అక్కడికి ఎందుకు, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగారు దామోదర్. జరిగిందంతా చెప్పాడు ముకుందరావు. అదంతా విన్న దామోదర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆఫీస్ రూట్ కాదని గమనించింది కోమలి. ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది కోమలి. అంతర్ సమాధానం ఏమి చెప్పకుండా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. రాత్రి బయటకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అంతర్ తనతో మాట్లాడడం మానేశాడు, కానీ ఎందుకు అనేది అర్థం కాలేదు కోమలికి. పోనీ అడుగుదామంటే అసలు అంతర్ ఆ అవకాశమే తనకి ఇవ్వడం లేదు. ఏం చేయాలో తోచలేదు కోమలికి. ఏమైంది మీకు, ఎందుకు నాతో మాట్లాడడం లేదు మీరు, నేను చేసిన తప్పేంటో అదైనా చెప్పండి, ఎందుకు కాసేపు దగ్గరగా మరి కాసేపు దూరంగా జరుగుతున్నారు నాకు అని అంది కోమలి. అంతర్ ఏమీ సమాధానం చెప్పకుండా దృష్టంతా కార్ డ్రైవింగ్ మీదే పెట్టాడు. అంతర్ మౌనం కోమలిలో విసుగు అసహనాన్ని పుట్టించాయి. ఒకవేళ నిన్న మీకు దూరంగా జరిగారని మీరు అలా ప్రవర్తిస్తున్నారా అని కోమలి అందో లేదో. షటప్, ఇంకొక మాట మాట్లాడితే బయటకు తోసి పారేస్తా, ఎక్కడికి అని ఇందాకటి నుంచి తెగ గింజుకుంటున్నావు కదా, చెప్తాను విను అంటూ నువ్వు ఎక్కిన పల్లకి అడుగుల కింద నలిగిన జీవితాలను చూడ్డానికి అన్నాడు అంతర్. అంతర్ మాటల దగ్గరే కోమలి ఆలోచన ఆగిపోయింది. అంతర్ మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోలేకపోయింది కోమలి. చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది, కానీ ఆ భావం యొక్క లోతుని ఒడిసిపట్టలేకపోతోంది కోమలి. కారు ఆగగానే కిందకి దిగింది కోమలి. తాను ఎప్పుడూ కూడా రాని ప్రదేశం అది. ఆల్మోస్ట్ ఊరి చివరికి వచ్చారు వాళ్ళు. ఒక పెద్ద ఎంట్రన్స్ ఇనుప గేటు, అది కూడా తుప్పు పట్టి ఉంది. ఆ బోర్డు మీద ఉన్న అక్షరాల పెయింట్ ఊడిపోయి చదవడానికి కూడా వీలు లేకుండా ఉంది. బోర్డును చూస్తున్న కోమలిని చూస్తూ లోపలికి నడు, నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తి తలరాతను ఎంతలా ఛిద్రం చేశావో చూద్దువు గాని అంటూ లోపలికి అడుగు వేశాడు అంతర్. అంతర్ మాటల వైపు కోమలి ఆలోచన పరిగెడుతూ ఉంటే కోమలి అడుగులు మాత్రం అంతర్ వెనకాలే పడ్డాయి. లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు కోమలి అంతర్. ఎందుకో తెలియదు, అదంతా కాస్త భయానకంగా అనిపించింది కోమలికి. ఎదురుగా ఒక పెద్ద ఇనుప గేట్ అడ్డుగా ఉంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తితో అంతర్ ఏదో మాట్లాడాడు. దాంతో గేట్ తలుపులు తెరిచాడు ఆ వ్యక్తి. అంతర్ వెనకాల లోపలికి అడుగు పెడుతున్న కోమలిని మళ్ళీ తిరిగి బయటకు వస్తానా అన్న అనుమానం కలిగింది. కాదు, భయం కలిగింది. అంతర్ కోమలి ఆ ఇనుప గేటు దాటి లోపలికి వెళ్ళగానే అక్కడున్న వ్యక్తి డోర్ క్లోజ్ చేశాడు. ముందుకు అడుగులు వేస్తూ చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తోంది కోమలి. ఒక వ్యక్తి కూడా కనిపించలేదు, కానీ దూరంగా ఒక పాడుపడిన బంగ్లా మాత్రం కనిపిస్తోంది. ఆ బంగ్లా ఎవరిది, అది దేనికి ఉపయోగిస్తున్నారు, ఇలాంటి అనుమానాలు కోమలి మనసులో మెదులుతున్నాయి. ఆ బంగ్లా దగ్గరికి చేరుకున్న కొద్దీ ఏవో చిన్న అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ అరుపుల్ని వింటూ కోమలి అడుగులు తడబడుతూ ఉన్నాయి. ఆ వాతావరణం, ఆ అరుపులు కోమలికి భయాన్ని కలిగిస్తున్నాయి. దాంతో అక్కడే ఆగిపోయింది కోమలి. అది గమనించిన అంతర్ వెనక్కి తిరిగి చూసి, ఆగిపోయావే, లోపలికి నడు అని అన్నాడు అంతర్. ఎందుకో నాకు చాలా భయంగా ఉంది, నేను లోపలికి రాలేను అని అంది కోమలి. ఓ, ఈ చీకటి చూసి భయపడుతున్నావా? నిజం ఎప్పుడు చీకటిగాను భయంకరంగానూ ఉంటుంది, కానీ దాన్ని చూసి భయపడితే ఎలా అన్నాడు అంతర్. అంతర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది కోమలి. రా అని అంటూ కోమలి చేతిని పట్టుకొని లోపలికి అడుగులు వేశాడు అంతర్. లోపలికి వెళ్తున్న కోమలి అక్కడున్న పరిసరాలని గమనించి అది ఒక హాస్పిటల్ అని అర్థం చేసుకుంది. కానీ అది నార్మల్ హాస్పిటల్ అయితే కాదు, అదొక పిచ్చి హాస్పిటల్. చాలామంది మనుషులు తాము వెళ్తున్న దారికి అటు ఇటు ఉన్నారు. వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి పెద్దగా అరుస్తూ, కొంతమంది నవ్వుతూ అలా వీళ్ళ వైపు చూసి విజిల్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళు మరీ శృతిమించుతున్నారు అన్నప్పుడు చేతిలో ఉన్న కర్రతో వారికి తమకి మధ్య అడ్డుగా ఉన్న ఇనప గేటు మీద కొడుతున్నాడు. అతను అలా కొట్టినప్పుడు అందరూ సర్దుమణిగినట్టుగా కామ్గా ఉండి మళ్ళీ అంతలోనే అరుపులు కేకలు పెడుతున్నారు. అంతర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కోమలి చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అసలు అంతర్ తనని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు అన్న ఆలోచన కానీ
లేదా మరేదైనా ఆలోచన కానీ కోమలి మనసులో అయితే మెదలలేదు. ఏదో మంత్రం వేసినట్లుగా అంతర్ వెనకాల నడుస్తూ చుట్టూ ఉన్న వారిని చూస్తూ వెళ్తోంది కోమలి. అలా 2వ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ బయట ఉన్న వ్యక్తితో నేను డాక్టర్ గారిని కలవాలన్నాడు అంతర్. ఇప్పుడే రౌండ్స్కి వెళ్ళారు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు అక్కడున్న వ్యక్తి. అక్కడే ఉన్న చైర్స్లో కూర్చున్నారు అంతర్. భయంగా అంతర్ పక్కనే కూర్చొని మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని అడిగింది కోమలి. కొన్ని నిజాలు నీకు కూడా తెలియాలిగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు అంతర్. ప్లీజ్ ఇలా అర్థం కాకుండా మాట్లాడకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి అంది కోమలి. చితికిపోయిన శిథిలాల గురించి అంతకంటే అర్థమయ్యేలా చెప్పడం కష్టం అన్నాడు అంతర్. ఎవరినన్నా కలవడానికి వచ్చామా అంది కోమలి అసహనంగా. అవును అన్నాడు అంతర్. ఎవరిని అడిగింది కోమలి. ఒక ప్రళయాన్ని అన్నాడు అంతర్. తాను ఏం అడిగినా సరిగ్గా సమాధానం చెప్పని అంతర్ని చూస్తుంటే కోమలికి కోపంగా అనిపించింది. కోపంగా ఉన్న కోమలిని చూస్తూ అంతర్ ఏదో అనబోతూ ఉండగా రౌండ్స్ వెళ్ళిన డాక్టర్ అక్కడికి వచ్చాడు. ఓ అంతర్, మీరా, రండి లోపలికి అని అంటూ తన చాంబర్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్. ఈయనని చూడగానే అంతర్ అని పిలిచాడు. అంటే ఈయన డాక్టర్కి ముందే తెలుసన్నమాట అని తన మనసులో అనుకుంది కోమలి. అంతర్, కోమలి డాక్టర్కి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. డాక్టర్ కోమలి వైపు చూస్తూ మీరు చెప్పిన వ్యక్తి ఈమెనా అని అడిగాడు డాక్టర్. అవును డాక్టర్, ఈమె అన్నాడు. వాళ్ళ సంభాషణ తన గురించి అయినా ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు కోమలికి. సరే, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారా అడిగాడు డాక్టర్. కంప్లీట్ అయ్యాయి డాక్టర్, ఇదిగోండి పేపర్స్ అంటూ తన కోట్ జేబుల నుంచి ఓ పేపర్లు తీసి డాక్టర్కి ఇచ్చాడు అంతర్. ఆ పేపర్లు తీసుకొని పైనుంచి కింద వరకు తేరపారా చూసి అంతా చదివి సరే ఇక్కడ సైన్ చేయండి అంటూ ఏవో పేపర్లు అంతర్ చేతికి ఇచ్చాడు డాక్టర్. అంతర్ సైన్ చేసి కోమలి వైపుకు పేపర్స్ జరిపాడు. అర్థం కానట్టుగా అంతర్ వైపే చూసింది కోమలి. సైన్ చేయి అన్నాడు అంతర్. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ పేపర్ మీద ఉన్న మ్యాటర్ చదవడానికి ప్రయత్నించింది కోమలి. అంతలో పేపర్ మీద చేతిని అడ్డంగా పెట్టి ముందు సైన్ చేయి అన్నాడు అంతర్. దాంతో ఇంకా చేసేదేమీ అనలేక మౌనంగా ఆ పేపర్ల మీద సైన్ చేసింది కోమలి. ఆ పేపర్లు డాక్టర్ చేతికి అందించాడు అంతర్. వాటిని తీసుకుని ఫైల్లో పెడుతూ ఈ రోజు నుండి వస్తారా అని అడిగాడు డాక్టర్. హా అన్నాడు అంతర్ పొడిగా. సరేనండి అని అంటూ డాక్టర్ కుర్చీలో నుంచి లేచి బయటికి అడుగులు వేశాడు. డాక్టర్ వెంట బయటికి అడుగులు వేస్తున్న అంతర్ని చేతిని పట్టుకొని ఆపింది కోమలి. వెనక్కి తిరిగి చూశాడు కోమలి వైపే అంతర్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఆ పేపర్స్ ఏంటి, నాతో సైన్ ఎందుకు చేయించుకున్నారని అడిగింది కోమలి. అన్నీ నీకే తెలుస్తాయి, ముందు నాతో రా అని అన్నాడు అంతర్. చేసేదేమీ లేక మౌనంగా అంతర్ వెనుక అడుగులు వేసింది కోమలి. ముగ్గురు కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. దారికి అటు ఇటు ఉన్న గదులకు ఇనుప ఊచలతో ఉన్న తలుపులున్నాయి. ఆ ఇనుప ఊచల్లోంచి పేషెంట్లు బయటకు చూస్తూ అరుస్తూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. కోమలి భయంగా అంతర్ చేతిని పట్టుకుంది. ఆ చేతి స్పర్శను గమనించినట్టుగానే ముందుకు అడుగులు వేస్తున్నాడు అంతర్. కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన గదులున్నాయి. ఒక్క గది బయట ఉన్న వ్యక్తికి ఏవేవో పేపర్లు చూపించాడు డాక్టర్. దాంతో అతను ఆ గది తలుపులు తీసి లోపలికి అడుగుపెట్టాడు డాక్టర్ వెనకాలే అంతర్ వెనకాల కోమలి కూడా లోపలికి వెళ్ళారు. లోపల అంతా కూడా కటిక చీకటి. గది అంతటికి కూడా ఉన్న ఒకే ఒక కిటికీలోంచి సన్నని వెలుతురు వస్తుంది. గది మధ్యలో ఒక ఇనుప మంచం, దాని మీద ఎవరో ఒక మనిషి అటువైపుకు తిరుకొని పడుకొని ఉంది. గదిలో ఒకవైపుగా బాత్రూమ్, మరోవైపు ఒక చిన్న టేబుల్, పక్కనే 2 కుర్చీలు అంతే ఉన్నాయి. గదిని పరిశీలిస్తూ ఉంది కోమలి. నిత్య పిలిచాడు డాక్టర్. ఆమెలో ఎటువంటి చలనం లేదు. అంతర్ డాక్టర్ వైపు చూశాడు. నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వల్ల కాస్త అనస్థీసియా ఇచ్చాం తనకి, అయినా ఈ పాటికి స్పృహ రావాలి, ఇంకా రాలేదేంటో అన్నాడు డాక్టర్. అక్కడ జరిగేది ఏమీ అర్థం కాక అయోమయంగా అలా చూస్తూ నిలబడిపోయింది కోమలి. నిత్య పిలిచాడు అంతర్. దాంతో మంచం మీద పడుకున్న అమ్మాయిలో చిన్న కదలిక. చిన్నగా కళ్ళు తెరిచి వీళ్ళ వైపుకు తిరిగింది నిత్య. వయసు చిన్నదే కానీ భరించలేని బాధ, మర్చిపోలేని భయంకరమైన జ్ఞాపకాలు ఆమెను వయసుకు మించి కనిపించేలా చేస్తున్నాయి. నిత్య నిదానంగా లేచి మంచం మీద కూర్చొని అంతర్ వైపే చూస్తోంది. ఎలా ఉన్నావు అని అడిగాడు అంతర్. బావునన్నట్లుగా చిన్నగా తలూపింది నిత్య. నీరసంగా ఉందా నీకు అని అడిగాడు. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది నిత్య. ఏంటి, నాతో ఏమైనా మాట్లాడవా అని. సరే, అలా అయితే నేను వెళ్ళిపోతాలే అంటూ సడన్గా వెనక్కి తిరిగాడు అంతర్. అంతే. అప్పటి వరకు ఎంతో నీరసంగా మంచం మీద కూర్చొని ఉన్న నిత్య ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి అంతర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంతర్ చేతిని పట్టుకుని, రాజ్ వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను తట్టుకోలేను అని అంది నిత్య. అది చూసిన కోమలి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. అంతర్ నిత్య వైపుకు తిరిగి, వెళ్ళనులే కానీ ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు అంతర్.
నాకు బాగానే ఉంది అంది నిత్య అంతర్ వైపు ఆర్తిగా చూస్తూ. మరి రాత్రి ఎందుకలా ప్రవర్తించావని అడిగాడు అంతర్. మరేమో నేను మన స్వీటీ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నామా? స్వీటీ ఏమో అలా డాబా మీదకు వెళ్ళి అక్కడ దాక్కుంది. నేను తనని పట్టుకుందామని డాబా మీదకి వెళ్తే వీళ్ళందరూ వచ్చి నన్ను బలవంతంగా కిందకి తీసుకొచ్చారు. అందుకే నాకు కోపం వచ్చి వీళ్ళందరినీ కొట్టాను. అయినా సరే వీళ్ళు నన్ను కూడా డాబా మీదకి వెళ్ళనివ్వలేదు తెలుసా అంది నిత్య కంప్లైంట్ చేస్తున్నట్లుగా. మరి అలా చేయడం తప్పు కదూ అన్నాడు అంతర్. మరి మన స్వీటీ అంటూ నిత్య ఏదో చెప్పబోయేంతలో నిత్య నువ్వు ఇలా చేస్తే మన స్వీటీ నీతో అస్సలు మాట్లాడదంట, చెప్పమని తెలుసా అన్నాడు అంతర్. అమ్మో నేను అస్సలు అలా చెయ్యను, స్వీటీని నాతో మాట్లాడమని చెప్పు రాజ్ అంది నిత్య. అలాగే చెప్తాను కానీ నువ్వు మంచి పిల్లవిలాగా ఉండాలి, తినేసి టాబ్లెట్స్ వేసుకొని గుడ్గల్గా ఉండాలి, అప్పుడే స్వీటీ నీతో మాట్లాడుతుంది సరేనా అన్నాడు అంతర్. సరే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది నిత్య. అయితే నేను బయలుదేరుతున్నాను అన్నాడు అంతర్. టక్కున అంతర్ చేతిని పట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళొద్దు రాజ్ అని అంది నిత్య. అయ్యో అలా అంటే ఎలాగా, స్వీటీని స్కూల్ నుండి తీసుకుని రావాలి కదా అన్నాడు అంతర్. నిజమే, నువ్వు వెళ్ళి త్వరగా స్వీటీని స్కూల్ నుంచి తీసుకునిరా అని అంది నిత్య. నిత్య బుగ్గ మీద చేతిని వేసి సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, టైంకి మందులు వేసుకో, నేను మళ్ళీ వస్తాను అంటూ ఆ రూమ్ నుండి బయటకు అడుగులు వేశాడు అంతర్. అక్కడ జరిగే సంభాషణ ఏమీ అర్థం కాని కోమలి టక్కున అంతర్ చేతిని పట్టుకుని తాను కూడా బయటికి వెళ్ళబోయింది. అంతే నిత్య ఒక్కసారి ఉగ్రరూపం దాల్చి కోమలి చెంప చెల్లుమనిపించింది. దాంతో ఒక్కసారి కోమలి కలల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అంతర్ మనసు చివుక్కుమనిపించింది. కానీ దాన్ని బయట పడనివ్వకుండా ఏమేం నిత్య అని అడిగాడు అంతర్. రాజ్ ఈ అమ్మాయి ఎవరు, నిన్ను ముట్టుకుంటుందేంటి అంది నిత్య. సమాధానం కోసం ఒక్క నిమిషం ఆలోచించాడు అంతర్. నీకు ఇక్కడ బోర్గా ఉంటుందని ఎవరైనా తోడుగా కావాలని అడిగావు కదా, అందుకే ఈ అమ్మాయిని తీసుకుని వచ్చానన్నాడు అంతర్. ఆ మాట వింటూనే కొయ్యబారిపోయి అంతర్ వైపే చూసింది కోమలి. నాకు ఈ అమ్మాయి నచ్చలేదు రాజ్, ఈ అమ్మాయిని బయటికి పొమ్మను అంది నిత్య. అంతర్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దాంతో నిత్య కోమలి వైపే చూస్తూ నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా లేదా అని అంటూ కోమలి మీదకు వెళ్ళింది. అది గమనించిన అంతర్ నిత్యని గట్టిగా పట్టుకొని ఆపేశాడు. ఉగ్రరూపంగా ఉన్న నిత్య ఒకవైపు, తనకి అక్కడున్న పరిస్థితులు ఇంకొక వైపు, నిత్య కాళ్ళకి మంచానికి కలిపి కట్టిన ఇనుప గొలుసులు చేసే శబ్దం మరోవైపు, అన్నీ కలిసి కోమలిని భయాందోళనలకు గురిచేసింది. నువ్వు కాసేపు బయటుండమ్మా అన్నాడు డాక్టర్. మంత్రం వేసినట్టుగా బయటకు అడుగులు వేసింది కోమలి. అక్కడున్న పరిస్థితి చూసిన తర్వాత కోమలి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. దాంతో అక్కడున్న చైర్లో కూలబడింది. నిత్య నువ్వే అన్నావు కదా మన స్వీటీకి చదువు చెప్పడానికి ఎవరినైనా చూడమని, అందుకే ఈ అమ్మాయిని తీసుకొస్తే నువ్వు ఈ అమ్మాయితో అలా ప్రవర్తించడం ఏమైనా బాగుందా అని అంటూ బుజ్జగిస్తున్నాడు అంతర్. ఆ మాటలు బయట ఉన్న కోమలికి వినిపిస్తున్నాయి. ఎవరు ఈ స్వీటీ, అసలు ఎవరి నిత్య, నన్ను ఈమెకు సహాయంగా తీసుకురావడం ఏంటి, అసలు అంతర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూస్తుంటే నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది అని తన మనసులో అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది కోమలి. కాసేపటికి బయటికి వచ్చాడు అంతర్. అంతర్ రాకను గమనించిన కోమలి టక్కున లేచి నిలబడింది. ఎవరండి ఈ నిత్య అని అడిగింది కోమలి ఆత్రంగా. నీకు అనవసరం అన్నాడు అంతర్. ఈ విషయం నాకు అనవసరమైతే మరి ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు అంది కోమలి. అయితే నిత్య దగ్గర నువ్వు ఉండవు అని అంటావు అంతేనా అన్నాడు అంతర్ కోమలి వైపే చూస్తూ. ఉండను అన్న మాట నా నోటి నుండి వినాలని మీకు అంతగా ఇదిగా ఉంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉండలేను అంది కోమలి. సరే అయితే నువ్వు చెప్పినట్టే బయటకు వెళ్ళిపోతాం, కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఇంటికి వెళ్తావేమో కానీ నేను మాత్రం డైరెక్ట్గా మీ పుట్టింటికి వెళ్తానన్నాడు అంతర్. అక్కడికి ఎందుకు అడిగింది కోమలి. ఎందుకంటావేంటి, అక్కడికి వెళ్ళి మీ నాన్నగారికి మనిద్దరం ఎంత సఖ్యతగా ఉంటున్నామో, పెళ్లి బంధం మీద నీకెంత నమ్మకమో, భర్త మాట మీద నీకు ఎంత గౌరవమో అన్నీ విపులంగా చెప్తానని నేను అనను. కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోకపోతే మాత్రం ఏం చేయడానికైనా నేను సిద్ధపడతాను. మీ నాన్నగారిని ఆనందంగా ఉంచడానికి నువ్వు ఎన్ని పాటలు పడ్డావో మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు గమనించాను. పోనీలే అని వాటన్నిటికీ నేను కూడా సహకరించాను. కానీ వన్స్ నేను అనుకున్న జరగకపోతే మాత్రం ఏం చేస్తానో నువ్వు కలలో కూడా ఊహించలేవన్నాడు అంతర్. ఎందుకిలా నిమిషానికి ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు అని అంది కోమలి కన్నీళ్లతో. నేనెప్పుడు ఒకే విధంగా ఉన్నాను అని అన్నాడు అంతర్. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, అది మీకు కూడా తెలుసు అని అంది కోమలి. కదా ఇంకా ఉంది, మరి ఈ నిత్య ఎవరు, అంతర్ని రాజ్ అని పిలుస్తుందేంటి, నిత్యకి కోమలి వల్ల జరిగిన అన్యాయం ఏంటి, అసలు దేవయానికి ఏం జరిగింది, మరి అంతర్ ఇప్పటికైనా కోమలికి నిజం చెప్తాడా, అంతర్ మనసులో కోమలి మీద ఉన్న ప్రేమని
తను పగతో ఎందుకు కప్పేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.